నమస్కారం. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రశేఖరరావు గారి కుమార్తె సోదర సమానులు కవిత గారు ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే చూశాను. అమ్మా, నిన్ను 2 క్వశ్చన్లు వేద్దాం అనుకుంటున్నా, తప్పుగా అనుకోకు. ఎందుకంటే అడగకపోతే నాకు ఎజిడిటీ వస్తుంది, అందుకని నేను అడుగుతున్నా. గత 10 సంవత్సరాలుగా గుర్తురాని పూలే సాబ్ మీకు గుర్తు రావడం చాలా సంతోషం. గత 10 సంవత్సరాల నుంచి ఏ రోజు బీసీల గురించి కానీ ఎవరి గురించి మీరు మాట్లాడటం ఆనందం. కానీ రేవంత్ రెడ్డి గారు పరిపాలన, తెలంగాణ రాష్ట్రం మొత్తం, తెలంగాణ ప్రజలు మొత్తం కాంగ్రెస్ పరిపాలన, రేవంత్ రెడ్డి గారి పరిపాలన మెచ్చుకుంటున్నారు. అది మీకు నచ్చదు, అది వాస్తవం. మీరు జాగృతి తల్లి, కానీ మమ్మల్ని జాగ్రత్తగా చూడండి తల్లి. అమ్మా, ఈరోజు ఒక కుటుంబం నుంచి ఇద్దరిద్దరు ఉన్నారు మా కాంగ్రెస్ పార్టీలో అని చెప్పారు. ఏమ్మా, గౌరవ నర్సిరెడ్డి గారు మంత్రి పదవిలో ఉండి ఎన్నో పదవులు అనుభవించి ఆయన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడానికి పోతే ఆయన్ని, ఆయన కొడుకుల్ని అప్పటి నక్సలైట్లు దారుణంగా చంపేయడం జరిగింది. ఇన్ని రోజుల తర్వాత వాళ్ళ మనవరాలు పదవిలో రావడం తప్ప అమ్మా? వాళ్ళ కొడుకునే కదమ్మా మీరు మా పార్టీలో గెలిస్తే లాక్కొని మీరు ఎమ్మెల్యేగా పెట్టుకున్నారు. అది తప్పు కదా. శ్రీపాదరావు గారు, దుద్దిళ్ల శ్రీపాదరావు గారు స్పీకర్గా ఉన్నప్పుడు ఏదో కార్యక్రమంలో పాల్గొని వస్తుంటే నక్సలైట్స్ దారుణంగా చంపేశారు. తర్వాత నక్సల్స్ కూడా మేము తప్పు చేశామని చెప్పారు. తర్వాత వాళ్ళ కొడుకు రావటం తప్ప? అట్లయితే తెలంగాణ కోసం ఎంతోమంది పోరాడితే కానీ మీరు, నాన్నగారు, మీ అన్నయ్య గారు, మీ బావగారు, మీ తమ్ముడు సంతోష్ గారు, వినోద్రావు గారు, ఆరావు గారు, ఇంకోరావు గారు, ఇంకోరావు గారు, ఇంకేదేదో రావు గారు, ఇంతమంది మీరు ముఖ్యమైన పాత్రలని పోషించి మీరు తెలంగాణను మాత్రం తోసుకోవటం తప్పలేదా అమ్మా? న్యాయమా తెలియదు నీకు? కాంగ్రెస్ పార్టీని విమర్శించొద్దమ్మా నువ్వు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఎంతో చేస్తుంది, తెలంగాణ ఇచ్చింది. మీరు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారిని కాన్వాయ్ పోతుంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు, ఈ ముఖ్యమంత్రి గారు ప్రజల్లో ఉండే ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు సెక్రటరీ పోవాలి, ప్రతిరోజు రావాలి, తిరగాలి. 9 మంది అనమ్మా. ఎప్పుడన్నా ఒకసారి అమావాస్యకో పున్నానికో బయటకు వస్తే ముఖ్యమంత్రి గారు ఆయన ప్రగతి భవన్లో బయలుదేరక ముందు జేఆర్సీ ఫంక్షన్ హాల్కో ఇక్కడికో వస్తుంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా రోడ్ ఆపేసేవారు. అంటే మీరు బయటికి రారు, బయటకు వస్తే ముఖ్యమంత్రి గారిని తిరగొద్దు అంటున్నారు. ఏం చేయమంటారమ్మా? ఎట్లా చేద్దాం చెప్పండి. మీరు మంచి సలహాలు ఇవ్వండి ముఖ్యమంత్రి గారికి. రేవంత్ రెడ్డి గారు మీరు బయటికి రావద్దు, రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజాపాలన చేయొద్దు, రేవంత్ రెడ్డి గారు మీరు జనాన్ని కలవద్దు, రేవంత్ రెడ్డి గారు మీరు బయటకు వస్తే పబ్లిక్ ఇబ్బంది అవుతుందని చెప్పండి. అట్లాగే మీకు జ్యోతిరావు గారి, పూలే గారి మీద అభిమానం రావటం చాలా ఆనందం అమ్మా. అట్లాగే మీరు మహానుభావుడు గద్దర్ గారిని మీరు ఇచ్చిన గౌరవానికి తెలంగాణ ప్రజలు మీరు ఇచ్చిన గౌరవం మర్చిపోరమ్మా. గద్దర్ గారిని మీరు, ఆయన బతికుండగా మీరు చంపేశారమ్మా, మీ గేటు పెట్టి నుంచోబెట్టి. ఆయన చనిపోయినా కూడా గద్దర్ అనేది మా పార్టీ, మాకు రేవంత్ అన్న, మా కాంగ్రెస్ ప్రభుత్వం బతికించిందమ్మా. తరతరాలు బతికించిందమ్మా. సినీ అవార్డుల పేరుతో, కాలేజీల మీద ఆయన పేరుతో, విగ్రహాల పేరుతో. అది తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు దాన్ని గర్వంగా చెప్పుకుంటున్నారు తల్లి. జానారెడ్డి గారు రాజకీయాలు తప్పుకొని ఆయన కొడుకు అవకాశం ఇచ్చారు తప్ప? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నట్టుగానే మీరు అన్ని పదవులు అనుభవించి, శాసించి, ప్రతి ఒక్క మంత్రిని డమ్మీ చేసి, అప్పటి హోంమంత్రి మహమూద్ అలీ గారు చెప్తే కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కూడా కానీ మీరు చేయించారు. మీరు రాష్ట్రాన్ని మీ కబంధాస్తాల్లో పెట్టుకొని రాష్ట్రాన్ని శాసించి, రాష్ట్రాన్ని దోచుకొని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 7 లక్షల కోట్ల అప్పులు చేసిన మీరు, కొన్ని వేల ఎకరాల భూమిని బకాసురులాగా మింగేసిన మీరు, ఏ డిపార్ట్మెంట్లో పోయినా అన్ని లొట్టలు చేసిన మీరు, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం ఎంత మట్టికి న్యాయం తల్లి మీకు? చెప్పమ్మా. నీకు చేతులెత్తి దండం పెడుతున్నా, నువ్వు నమ్మే భగవంతుడు సాక్షిగా, నీ తల్లిదండ్రుల సాక్షిగా, నువ్వు అక్రమ సంపాదన సంపాదించదమ్మా. ఒక ఆడబిడ్డవి నీ మీద లెక్కర్ స్కామ్ రావటం మీ తల్లిదండ్రులకు ఎంత అవమానం అమ్మా. మీ తల్లి ఎంత క్షోభపడి ఉంటుందమ్మా నీ వల్ల. ఆ తల్లి, మహాతల్లి నీ గురించి ఎంత బాధపడి ఉంటుందమ్మా. నేను ఇట్లాంటి బిడ్డను ఎందుకు కన్నానని ఎంత బాధపడి ఉంటుందో దండం పెట్టాలనిపిస్తుంది మాకు. అంత ఆ మహాతల్లి కడుపును పుట్టి నువ్వు చేసిన పని ఏందమ్మా? లిక్కర్ స్కామ్లు ఇరుక్కుంటావా? ఈ లిక్కర్ అన్యాయాలు చేస్తావా? దోసుకుంటావా?
ఆఖరికి నీ మీద ఎంత అసహించుకుంటున్నారంటే ఆఖరికి నీ కన్న తల్లిదండ్రులు కూడా నువ్వు గట్టినింటిలో కూడా అడుగుపెట్టడానికి ఇష్టపడలేదంటే నువ్వు ఎంత దోచుకున్నావో, ఎంత అపఖ్యాతి చేసావో రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని, నీ కుటుంబాన్ని ఒకసారి ఆలోచించుకోమ్మా. నీకంటే పెద్దవాడిగా చెప్తున్నా, నీ అంత డబ్బు లేకపోవచ్చు, నీ అంత అధికారం లేకపోయి ఉండొచ్చు, నీ అంత జనబలం లేకపోవచ్చు, నీ అంత ధనబలం లేవచ్చు. ఒక సామాన్యుడు నీకు చెప్తున్నానమ్మా, కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా చేస్తుందమ్మా. ఓపిక పట్టమ్మా. నువ్వు బీసీల కోసం, నువ్వు ఎస్సీల కోసం, నువ్వు ఎవరి కోసం నువ్వు నీ త్యాగాలు అవసరం లేదమ్మా మాకు. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. ఎంపీగా ఓడిపోతే ఏడ్చి అల్లకొలో తీసి ఇంట్లో గొడవ చేసి అన్నం తినకుండా ఎమ్మెల్సీ లాక్కొచ్చుకున్నావు అమ్మా. నువ్వు ప్రజల్లో నువ్వు ఎక్కడున్నావు తల్లి? ఎక్కడున్నావు నువ్వు? ఏం చేసావు నువ్వు ప్రజల్లో? నువ్వు ఎవరికి ఏం చేసావు? తప్పు. ఇది చాలా తప్పు నువ్వు మాట్లాడుతుంది. ప్రతిరోజు నువ్వు ఒకరోజు ప్రెస్ మీట్ పెడతావు, ఒకరోజు కేటీఆర్ గారితో ప్రెస్ మీట్ పెట్టిస్తావు, ఒకరోజు హరీష్ రావుతో ప్రెస్ మీట్ పెట్టిస్తావు. ఏందమ్మా ఈ కన్ఫ్యూజన్? ఒకే రోజు ముగ్గురు కూర్చొని పక్క కూర్చొని ప్రెస్ మీట్ పెట్టండి, మీరు మాట్లాడండి. ఈ జనం డిస్టర్బ్ అయిపోతున్నారమ్మా మీ వల్ల, ఇబ్బంది పడుతున్నారమ్మా మీ వల్ల, చాలా బాధపడుతున్నారమ్మా. నాకైతే జాలేస్తుందమ్మా నేను చూసి. ఈ 10 ఏళ్ళు మాత్రం నువ్వు అడగవా? ఈ 60 రోజుల్లో నీకు అందరి మీద, బీసీల మీద, జ్యోతిరావు పూలే గారి మీద, రకరకాల కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మీ కుటుంబానికి ఇల్లు ఇస్తే ఆ కుటుంబాన్ని మీరు ఏం చేశారమ్మా? మీరు పట్టించుకున్నారమ్మా? రేవంత్ రెడ్డి గారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి ఇంటికి పోయిండు, ఒక ముఖ్యమంత్రి హోదాలో అన్నాడా? మీ నాన్నగారు ఎన్నిసార్లు మీ బినామీ అయిన ప్రతిమా శ్రీనివాసరావు ఇంటికి పోయిండమ్మా? పోలేదా? ప్రతిమా శ్రీనివాసరావు ఇంటికి పోలేదా? ఆయన ముఖ్యమంత్రి రాకముందు నేను మీ ఇంటికి వస్తా సార్ అని చెప్పిపోయిండు. ఆయన మర్యాదది. ఆయన రిసీవ్ చేసుకున్నారో రిసీవ్ చేసుకోలేదో ప్రపంచానికి తెలుసమ్మా. నువ్వు మాట్లాడితే ఒక క్రమబద్ధంతో మాట్లాడమ్మా, ఒక మంచి పాయింట్ తీసుకొని మాట్లాడమ్మా, ప్రజలకు ఉపయోగపడేది మాట్లాడమ్మా. రేవంత్ రెడ్డి గారు పోతుంటే ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది, రేవంత్ రెడ్డి గారు పోతుంటే అది అవుతుంది, ఆటో డ్రైవర్లు. ఒక పని చేయండి అమ్మా, మీరు చెప్పండి, ఫ్రీ బస్సు మీరు బంద్ చేయండి, ఉచిత బస్సు, స్త్రీలకు ఉచిత ప్రయాణం వద్దు అని మీ పార్టీ నుంచి ఒక మెమోరాండం ఇప్పియండి. మీరు స్త్రీలకు వద్దని చెప్పండి. మీరు బస్సు ఆటోలు అంటున్నారు కదా, స్త్రీలకు ఉచిత ప్రయాణం వద్దు అని ఒక మీరు మీ పార్టీ తరఫు నుంచి మీరు కేటీఆర్ గారు అందరు కలిసి మాట్లాడండి, వద్దని చెప్పండి. మరి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచుకొని మాట్లాడతల్లి. ఎట్లా పడితే అట్లా మాట్లాడకమ్మా. మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు ఆయన కూడా దొరికిండు. ఎందుకంటే అందరూ దాక్షపండు పుల్లనా, నువ్వు ముఖ్యమంత్రి, కేటీఆర్ గారు ముఖ్యమంత్రి, మీ ఇంట్లో వాళ్ళు ముఖ్యమంత్రి, మీరు దోచుకోవాలో మీరు ఏదో చేసుకోవాలనుకున్నారు. ప్రజలు దాన్ని తిరస్కరించారు. ఒక ప్రజానాయకుడిని, ప్రజాబలం ఉన్న నాయకుడిని, కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు, బ్రహ్మాండంగా చేశారు. మా మంత్రులందరూ ఈరోజు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారమ్మా, స్వేచ్ఛా వాయువుతో పనిచేస్తున్నారమ్మా. నేను మాట అన్నాడు రేవంత్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి. ఏదో ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ మా అన్న ఉత్తమ్ రెడ్డి గారితో మాట్లాడి ఆయనతో డిస్కస్ చేసి దాని మీద ఎంక్వైరీ చేస్తా, ప్రాజెక్టులు చేస్తాడు. అది అమ్మా, అది ఆయన గొప్పతనం. నేను చెప్తున్నాను, ఎప్పుడు అనలేదు. నా సహచర మంత్రివర్గంతో డిస్కస్ చేసి ఒక నిర్ణయం తీసుకుంటా అని చెప్పాడమ్మా. కవితమ్మా నీకు చెప్తున్నామ్మా, దయచేసి ముందు స్కామ్ నుంచి బయటికి రా, క్లీన్ చిట్ తెచ్చుకో, మంచిగా రెస్ట్ తీసుకో, ప్రజల్లో ఏం తప్పు చేసామో తెలుసుకోండి, రండి. అప్పుడు మాట్లాడితే ప్రెస్ మీట్ డబ్బుండగానే గూగుల్ పేలు చేసి ప్రెస్లు పెడితే కాదమ్మా, అన్ని పంపించడం కాదమ్మా. ప్రజల కోసం మాట్లాడండి, ప్రజా సమస్యల కోసం మాట్లాడండి. మీరు 10 ఏళ్ల నుంచేమో లాలించి పాలించి జోలించి దోసుకొని ఆసుకొని కాసుకొని మోసుకొని ఆసుకొని వేసుకున్నారు. 60 రోజులు నేను సెట్ చేసుకోగలను. వరెవరెవరెవరి తొందర ఎందమ్మా ఈ తొందర? మీకు వద్దు, చేతులెత్తి దండం పెడుతున్నాను, తొందరపడకమ్మా. మీరు ప్రెస్ మీట్ పెడితే జనం ఎదురు చూడాలమ్మా. మీరు మాట్లాడితే జనం ఏం మాట్లాడింది అనుకోవాలమ్మా. అసహించుకుంటున్నారు మిమ్మల్ని, గుర్తుపెట్టుకో. జనం ఏందా పొద్దునే లేస్తే ప్రెస్ మీట్లని ఏంది టార్చర్ ఏందమ్మా జనానికి? దయచేసి టార్చర్ పెట్టకమ్మా. ధన్యవాదాలు.